సౌమ్య, ఏమైంది పిన్ని? నీతో ఫోన్లో మాట్లాడింది స్వామీజీ గారేనా? అవును పిన్ని, స్వామీజీ గారే వేదవతిని పిలువమ్మా అని చెప్పారు. మరి మనందరం ఫోన్ దగ్గరికి వెళ్ళేసరికి కృష్ణ అన్నయ్య అలా ఎందుకు చెప్పాడు? కృష్ణ బాబాయ్ అబద్ధం చెప్పాడు బాబాయ్. రాంగ్ నెంబర్ అని అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేశారు. అన్నయ్య అలా ఎందుకు చెప్పుంటాడు? అయితే ఆ ఫోన్లో గురువుగారు ఏదో చెప్పాలి అని అనుకున్నారు. అంతా అయిపోయిందిలే అని నేను ప్రశాంతంగా ఉన్నాను. వీళ్ళు మళ్ళీ ఆ విషయం గురించి తవ్వుతున్నారేంటి? గురువుగారి శిష్యుడు తీసుకొచ్చిన ఉత్తరం అక్కడ మధ్యలో ఏదైనా జరిగిందా? అదే గనక జరుగుంటే ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఏం జరిగిందో తెలుసుకోవడం ఎలా బావా? అదే నాకు అర్థం కావడం లేదు. ఇద్దరికి ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఏంటో. ఆ లెటర్ని కాల్ చేయాల్సిందే. అనవసరంగా చించి అందులో వేశాను. నిహారిక జాతకం. అర్హత లేదు. నష్టం. మ్యాటర్ బయటపడిపోతుందా ఏంటి? అరే అరే, బాబా, శిష్యుడు తీసుకొచ్చిన లెటర్ అత్తయ్య దగ్గర ఉండాలి. మరి చించేసి చెత్తబుట్టలో ఎందుకుంది? అవునవని, వీళ్ళు లాజిక్స్ మీద లాజిక్స్ తీస్తున్నారు. ఇందులో ఉన్న పదాలను బట్టి నిహారిక జాతకంలో ఏదో తేడా ఉంది. మధ్యలో లెటర్ ఏదో అయ్యిందని అనిపిస్తుంది. బా, వెంటనే గురువుగారికి ఫోన్ చేయి. ఈ రకంగా బుక్ అయిపోతున్నా అనుకోలేదు. మొబైల్ కలవడం లేదు. అమ్మయ్యా. అయితే ల్యాండ్ లైన్ కి ట్రై చేయి. రింగ్ అవుతుంది. ఏమైంది? ఎవరు లిఫ్ట్ చేయటం లేదు. అయ్యో, అయితే స్వామీజీ ఫోన్ చేశారు అన్నది నిజం. అలాగే మనకి చేరిన లెటర్
కరెక్ట్ కాదు. గురువుగారు పంపించిన దానికి శిష్యుడు తీసుకొచ్చిన దానికి మధ్యలో ఏదో జరిగింది. నీ గెస్సింగ్ తగలట్ట. నువ్వు మామూలు దానివి కాదు. అయ్యో, ఇప్పుడేం చేద్దాం బావా? ఒకవేళ గురువుగారు మన దగ్గరికి ఏమైనా బయలుదేరుంటారా? నేనొక పని చేస్తా. నేనే గురువుగారిని కలవడానికి వెళ్తాను. విషయం వివరంగా తెలుసుకుని వస్తాను. ఇప్పుడా? అవును బావా. ఈ అవకాశం కూడా చేయి దాటింది అంటే ఆ తర్వాత మనం ఏమీ చేయలేము. సరే, ఇద్దరం వెళ్దాం. ఇద్దరం కనిపించకపోతే అనుమానం వస్తుంది. అందుకే నేనొక్కదానే వెళ్తాను. నా గురించి అత్తయ్య వాళ్ళు అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, సరేనా? సరే సరే, ఆ ఫోన్ ఇటు తీసుకో. నేను వెళ్ళొస్తాను. డ్రైవర్, త్వరగా కార్తీ. రేయ్, ఈ గేమ్ కూడా నాదేరా. షో. రేయ్, నిహారిక మేడం రా. చాలా రోజుల తర్వాత కాల్ చేస్తుంది. ఏదో గిరాకీ దొరికినట్టే ఉంది. తొందరగా మాట్లాడనా? నమస్తే మేడం. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. బాగున్నారా మేడం? నేనొక పని చెప్తాను. అది మీరు సక్సెస్ఫుల్గా చేశారంటే నేను బాగుంటాను, లేదంటే అడ్డంగా బుక్ అవుతాను. అందులోనూ ఈరోజు నా పెళ్ళి. అవునా? కంగ్రాచులేషన్స్ మేడం. ఈ టెన్షన్లో నీ అభినందనలు నేను రిసీవ్ చేసుకోలేనులే, కానీ ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. కులకర్ణి స్వామీజీ అని ఒకడు పల్లెటూరు నుంచి బయలుదేరాడు. నాకు సంబంధించిన రహస్యం ఒకటి వాడి దగ్గరుంది. అదందరి ముందు బయట పెట్టడానికి వాడు వస్తున్నాడు. వాడి ఫోటో నీకు పంపిస్తాను. వాడు సిటీలోకి ఎంటర్ కాగానే చంపేయండి. పొరపాటున కూడా పెళ్లి మండపం వరకు రాకూడదు. సరే మేడం. వాడు గనక మండపం దగ్గరకొచ్చి నా జాతకం బయట పెట్టాడంటే ఇన్ని రోజులు నేను కన్న కళ్ళలన్నీ నాశనమైపోతాయి. నాకు దక్కాల్సినవన్నీ దక్కకుండా పోతాయి. మీరేం టెన్షన్ తీసుకోకండి మేడం, నేను చూసుకుంటాను కదా. ముందైతే మీరు వాడి ఫోటో నాకు పంపించండి. మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తాను. సరే, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రేయ్, మనం స్పాట్ పెట్టబోయేది ఈ స్వామీజీకే. బయలుదేరండి రా. ఓకేనా? అవని, గురువు గారిని కలవడానికి నువ్వు బయలుదేరావు. గురువుని లేపేయడానికి నా మనుషులు బయలుదేరారు. నువ్వు ఆయన్ని కలవలేవు, ఆయన ఇక్కడికి రాలేడు. ఈరోజు నా పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. జరిగి తీరాల్సిందే. వద్దు ఆడను అంటే బలవంతంగా ఆడిస్తున్నారు. ఈ విషయం గనక అమ్మ వాళ్ళకి తెలిసిందంటే ఫుల్ క్లాస్ తీసుకుంటారు. రాధాకృష్ణ గారు, నిండా మునిగిన తర్వాత చలి అని అనకూడదు, కంటిన్యూ అయిపోవడమే. అయినా బావా, నువ్వు మొన్ననే ఈ విషయంలో స్టేషన్కి వెళ్ళొచ్చావు, మళ్ళీ బాగానే ధైర్యం చేస్తున్నావేంటి? అప్పుడు నాకు ఏం జ్ఞానోదయం అయిందంటే, ఏంటది? బయట ఆడకూడదు, ఇంట్లోనే ఆడుకోవాలని. తెప్పండి తెప్పండి, ముక్కలు తొందరగా తెప్పండి. బావా, మంచి మొక్కేయి. ఏంటి బావా ఇలాంటి మొక్కేసావు? రెండు ఆటల నుంచి భలే కొడుతున్నావుగా.
ఏమనుకున్నావు? గోల్డెన్ హ్యాండ్ బావా, గోల్డెన్ హ్యాండ్. ఇక్కడ 2 జోకర్లు ఉన్నాయేంటి? అవునా, నేను చూసుకోలేదే. అందుకేనా నీకు మాత్రమే ఆటలవుతున్నాయి. ఏయ్ దొంగ! నరసింహం గారు, నన్ను ఏమన్నానండి? దొంగ అని మాత్రం అనకండి. ఇది ఆ దొంగ కాదు, చిలిపి దొంగ. ఏదైనా దొంగ దొంగే కదా. అవునవును, దొంగ దొంగే. మచ్చా, నువ్వు నోరు మీరా. ఇదిగో ఇవన్నీ కాదు, ఫ్రెష్ ఆట ఒకటి వేసుకుందానండి. ఇంక మేము ఆడం, నువ్వు దొంగాట ఆడుతున్నావు. రండి. బావా ఫ్రెష్ గా ఒక ఆట వేసుకుందాం. అనే అనే రే మచ్చా. బాబు తొందరగా పోనీ నాయన. సరే స్వామి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుందని నా మనసుకి బలంగా అనిపిస్తుంది. అమ్మా అన్నపూర్ణాదేవి, ఇందులో నిహారిక కుట్ర ఏదైనా ఉంటే మాత్రం నువ్వే బయటపెట్టాలి. ఇందాకటి నుంచి అవని కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళుంటుంది? మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. అవును వదినా, అవని నిహారికల మధ్య మన కంటికి కనిపించని యుద్ధమేదో జరుగుతోంది. నిహారిక అవని ఇద్దరు ముదుర్లే, అదో రకం ఇదో రకం. పెళ్లికి ముందు ఇంత టెన్షన్ డ్రామా నడుస్తుంది, పెళ్లి తర్వాత మన పరిస్థితి ఏంటో. అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, నీ పెళ్ళెప్పుడు చేస్తాము? కావ్య కూడా తొందరగా పెళ్లి చేయమని ఈ పెళ్ళయ్యాక అడుగుదాంలే వదినా. ఏమండి, వేదవతి గారి చిన్న కోడలు ఎక్కడండి? కనిపించట్లేదు. ఏమో, మాకేం తెలుసు. వేదవతి గారికి రెండో కోడలు కాబోయే నిహారిక ఎక్కడండి? తన గదెక్కడా? మాకేం తెలీదండి. మీకు వేదవతి గారి పెద్ద కోడలు తెలుసా? తెలీదు. పోనీ వేదవతి గారి కూతురు తెలుసా? తెలీదు. అయినా మేం కాబోయే రెండో కోడలు గురించి అడుగుతుంటే మీరేవేవో అడుగుతారేంటి? వీళ్ళు వేదవతి గారి పెద్ద కోడలు కూతురు. అవునా? సర్లేండి. ఇది మ్యాటర్. మీ ఇద్దరికి అసలు వాల్యూ లేదని అర్థమైంది. ఇంట్లో వాళ్ళకే లేనప్పుడు వీధిలో వాళ్ళకి ఎలా ఉంటుంది? నిహారిక పెళ్ళయ్యాక మనమంటే ఏంటో చూపిద్దాం. రే స్వామీజీ ఆటో వస్తుందిరా. రేయ్, అదే ఆటోరా. రేయ్, అదిగో స్వామీజీ. పదరా పద. రేయ్ పోనీరా.
మనం ఎలాంటి వెపన్ వాడకుండానే చచ్చాడ్రా. పద వెళ్దాం. డ్రైవర్ కార్ ఆపు. ఏమైంది? అయ్యో, గురుగారు, గురుగారు లేవండి, కళ్ళు తెరవండి గురుగారు. అరే, ఎవరైనా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి. గురుగారు, గురుగారు లేవండి, గురుగారు లేవండి, గురుగారు. అయ్యో, గురువుగారిని పల్లెటూరు నుంచి తీసుకొస్తున్నాను మేడం. ఇప్పుడు ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. గురుగారు, గురుగారు ఇటువంటి గురుగారు, గురుగారు లేవండి, గురుగారు. గురుగారు, గురుగారు, నేను అవని. అమ్మా అవని, నేను మీ దగ్గరికి బయలుదేరాను. ఇంతలోనే మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను నేను నీ దగ్గరికి బయలుదేరానమ్మా. ఎందుకు గురుగారు? మాతో ఏదైనా చెప్పాలా? చెప్పండి గురుగారు. నీ హారిక జాతకం గురుగారు, గురుగారు లేవండి, గురుగారు. కొంచెం సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. డాక్టర్, ఏమైంది? యాక్సిడెంట్ అయింది డాక్టర్. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని పదండి. డాక్టర్, ఆయన మా కుల గురువు గారు. ఆయనకేమీ కాకూడదు. కూల్ కూల్, కాసేపట్లో అతని కండిషన్ మీకు చెప్తాను. అవని గురువుగారి దగ్గరికి చేరుకుందా? ఒకవేళ అవని అటు వెళ్ళి గురువుగారి ఇటు వస్తే? నీ హారిక జాతకం ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్, గురువు గారికి ఎలా ఉంది? తలకు బాగా గాయమైంది. కండిషన్ అయితే వెరీ క్రిటికల్ అనే చెప్పాలి. కాన్షియస్లోకి వచ్చారంటే కాస్త సేఫ్, రాకపోయారంటే ఆశలు వదులుకోక తప్పదు. అలా అనకండి డాక్టర్. ఇట్స్ ట్రూ. స్కానింగ్లు అయ్యి వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన కండిషన్ గురించి చెప్తాను.
అవని బావా అవని ఎక్కడున్నావు గురుగారి దగ్గరికి రీచ్ అయ్యావా? అది అది ఇక్కడ అమ్మ వాళ్ళు నీ గురించి అడుగుతున్నారు. సుజాత వదిని కూడా అడిగింది. మేనేజ్ చేయలేకపోతున్నాను. గురువుగారిని కలవడానికి వెళ్తుంటే ఏం జరిగిందంటే